ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి నాకైతే మరలా ఎగ్జామ్కి రమ్మని చెప్పి అయితే మెసేజ్ అయితే వచ్చిందండి ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మనకేంటంటే ఏపీ గవర్నమెంట్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అలాగే జాబ్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం అయితే ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఒక ఆపర్చునిటీ అయితే మన కోసం అయితే తీసుకొచ్చారు కదండి. సో చాలామంది అయితే ఆల్రెడీ ఎగ్జామ్ కూడా రాసున్నారు. నాకు ఆల్రెడీ ఒకసారి అయితే మెసేజ్ అయితే వచ్చిందండి. నేనైతే ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళలేదు. కానీ రీసెంట్గా అయితే ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా రమ్మని చెప్పేసి, ఇంటర్వ్యూస్కి రమ్మని చెప్పి మెసేజెస్ అయితే వస్తున్నాయండి. సో వాళ్ళని చూసిన తర్వాత నాకేంటంటే ఓకే, మనకైతే ఇంకా సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది అని అయితే నాకు అనిపించిందండి. హోప్ అయితే వచ్చింది. సో దానికే నేను అప్పుడు ఎగ్జామ్ మెసేజ్ వచ్చినా నేను వెళ్ళకపోయాను అనమాట, కొన్ని రీజన్స్ వల్ల. సో ఇప్పుడైతే నాకు మెసేజ్ అయితే వచ్చిందండి. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి నాకు మండే అయితే ఎగ్జామ్ అని ఉంది. మండే అయితే వచ్చి ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వమని అయితే వచ్చిందండి. ఇదిగోండి, ఆల్ ది బెస్ట్ టీమ్ కౌశలం. ఇదిగోండి, మీకు అర్థమవుతుంది కదా. నేను ఏంటంటే నా నేము, అడ్రస్ అవి అయితే నేను చూపించట్లేదు, మిగతాది అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ 2 అయితే మెసేజ్లు వచ్చినాయండి. ఒకటి అయితే మెయిల్కి అయితే వచ్చింది నాకు, ఇలా ఎగ్జామ్కి రమ్మని చెప్పేసి, నా ఎగ్జామ్ సెంటరు, ఎగ్జామ్ టైమింగు, నెక్స్ట్ 15 మినిట్స్కి ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి రావాలి. నెక్స్ట్ ఇంకా మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళకూడదు, ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలాగా ఏం తీసుకువెళ్ళాలి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మెయిల్ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మీలో చాలామంది కూడా ఈ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఎగ్జామ్ అయితే రాసి ఉంటారండి చాలామంది. మీలో ఎంతమందికి ఇలాగ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పేసి మెసేజ్లు అయితే వచ్చినాయో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి అయితే రాసింది ఎగ్జామ్, మిగతా వాళ్ళు అయితే మిస్ అయ్యామండి. మరలా నాకైతే ఇప్పుడు వచ్చింది. ఇంకో అమ్మాయికి కూడా మొన్న అయితే రాసిందండి తను. సో చాలామందికి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయి. సో అందరూ కూడా చెక్ చేసుకోండి. ఒకసారి అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. మీకు నచ్చితే కనుక జాబ్ అయితే జాయిన్ అవుదురు గాను. ఎందుకంటే ఇన్కమ్ లేకుండా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటి దగ్గరే చదువుకుని ఇంటి దగ్గర ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకైతే ఇన్కమ్ అయితే రావడానికైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే మనకి ఏపీ గవర్నమెంట్ ద్వారా వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా. సో మనమైతే వీటిని నమ్మొచ్చు అనమాట. ఏంటంటే ఇవి మనకి ఏంటంటే గవర్నమెంట్ ద్వారా వస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా మనం నమ్మైతే ఈ ఎగ్జామ్కి అయితే మనం అటెండ్ అయితే అవ్వచ్చండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశానండి. ఒక అబ్బాయి అయితే ఇలాగ జాబ్కి సెలెక్ట్ అయ్యాడు. ఆ అబ్బాయిని ఇంటర్వ్యూకి అయితే రమ్మన్నారు. ఆ అబ్బాయి సర్టిఫికేట్స్ పెట్టుకుని పలానా డేట్ని అయితే వెళ్తున్నాడని అయితే చెప్పాను కదండి. సో నేను అబ్బాయికి అయితే కాల్ చేశాను అనమాట, వాళ్ళ ఫ్రెండ్కి. అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళాడా, ఇంటర్వ్యూకి వెళ్ళాడా లేదా అని చెప్పేసి నేనైతే అడిగాను. అడిగితే బట్ ఏంటంటే ఆ అబ్బాయి అయితే ప్రజెంట్ ఇప్పుడు బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాడంటండి, ఆక్వా ఫీల్డ్లోని. సో తను ఏంటంటే ఇంకా జాబ్లో జాయిన్ అయితే కనుక ఇది రన్ చేయడం అవ్వదు అనే ఒపీనియన్తో అబ్బాయి అయితే వెళ్ళడం మానేశాడంటండి. సో ఎవరికి ఏది బెస్ట్ ఆప్షన్ అయితే అది వాళ్ళైతే ఎంచుకుంటారు. సో ఆ అబ్బాయి అయితే ఆ బెస్ట్ ఆప్షన్ అని అది ఎంచుకున్నాడు. సో ఇంకా మాలాంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ కావాలి కాబట్టి మాకు ఇంకా తప్పదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండే చేసుకునేది కాబట్టి నేనైతే వెళ్ళి ఎగ్జామ్ అయితే రాస్తాను. నాకైతే వెస్ట్ గోదావరిలోనే. కాకపోతే ఏంటంటే నాకు నా ఆధార్ కార్డులో ఏదైతే ఉందో ఆ అడ్రస్ అయితే నాకు రాలేదండి. ప్రజెంట్ నేను ఉన్న అడ్రస్ కూడా రాలేదు. ఎక్కడొచ్చిందంటే నేను ఎక్కడి నుంచి అయితే అప్లై చేశానో అదే సెంటర్ నాకు ఎగ్జామ్ సెంటర్కి అయితే రావడం జరిగిందనమాట. అక్కడ సచివాలయంలోనే నేను ఎక్కడి నుంచి అయితే అప్లై చేశానో అక్కడే నాకు ఎగ్జామ్ రాయడానికి అయితే మెసేజ్ అయితే వచ్చిందండి. నాకు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే రాలేదు. మీకు ఎలా వచ్చిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ ఎలా వచ్చింది ఏంటి అనేసి నేను క్లియర్గా అయితే నేను వీడియో అయితే చేస్తానండి. మీలో ఎంతమంది మేము ఎగ్జామ్ రాసాము, మాకు ఎలా ఉంది ఎగ్జామ్ అని చెప్పేసి కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.